ఈయనకి అర్థమైంది లేదా ఈయనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళందరికీ లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఆవిడ తీసుకుంది అన్నటువంటిది. రెండవది, నెల్లూరు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది. 2014లో దాదాపు 8-9 గెలిచారు వాళ్ళు. 2019లో క్లీన్ స్వీప్ 10కి 10 గెలిచారు అక్కడ. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అన్ని గెలుచుకున్నటువంటిది. 2024లో రివర్స్ కంప్లీట్గా అయినటువంటి ఈ పరిస్థితికి కారణం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే కడుపు మంట వీళ్ళందరికీ ఉంది. కారణం ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీనే, అంతకుముందు వైసీపీ టికెట్ ఇచ్చి గెలిచింది ఆయన. మొన్న ఎందుకు చిట్ట చివరి నిమిషాల్లో వేమిరెడ్డి ఎందుకు అవతలకి వెళ్ళిపోయారు? చిట్ట చివరిలోనే కదా వెళ్ళిపోయింది. వేమిరెడ్డిని సాటిస్ఫై చేయడం కోసం అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేటకు పంపించారు. ఎందుకు? అక్కడ బీసీల దాన్ని ఒప్పుకోవట్లేదు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు ఈ రెడ్లందరూ కలిసేసి. అది పెద్దారెడ్ల రాజ్యం అంటారు, నెల్లూరు పెద్దారెడ్లు అంటుంటారు. అక్కడ అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళందరినీ సంతుష్టీకరించడం కోసం యువతలకు పంపించారు. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ కావాలన్నది ప్రభాకర్ రెడ్డి కోరిక. ప్రభాకర్ రెడ్డి వాస్తవంగా ఆయన అనారోగ్యం కనబడుతుంది, మాట్లాడుతారన్న నడుస్తున్నా చూస్తుంటే ఆయన పెద్దగా ఇంపాక్ట్ కనిపించట్లా. ఒరిజినల్ కథ అంతా నడిపిస్తుంది ఆవిడే, అది స్పష్టంగా కనబడుతుంది. ఆమెకి టికెట్ ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేబీ వీళ్ళందరి నుంచి ఉన్న